సిద్దిపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా సిఐటియు కార్యదర్శి రవికుమార్ తెలిపారు. మున్సిపల్ కార్మికుల పీఎఫ్ డబ్బులు వెంటనే జమ చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. 4 సంవత్సరాల నుంచి కార్మికుల జీతాల నుంచి పీఎఫ్ కట్ చేసి పీఎఫ్లో జమ చేయటం లేదని, వెంటనే పీఎఫ్ పెండింగ్ డబ్బులు జమ చేయాలని మున్సిపల్ కార్మికులు తెలిపారు. పీఎఫ్ డబ్బులు కడతలేరు. మా జీతంలో కట్ చేసుకుంటారు కానీ మా మున్సిపల్ అది పీఎఫ్ ఆఫీసుకు కడతలేరు. మా పీఎఫ్ పైసలు మాకు కట్టాలి. మా జీతాలు కూడా నెలకు 5 తారీఖు వరకు ఇవ్వాలి. మరి 80 మందికి కూడా గ్రూపులు చేయాలి. మున్సిపాలిటీలో దాదాపు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పీఎఫ్ డబ్బులు 3 సంవత్సరాలకు వెళ్ళి భారీ కుంభకోణం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి బాధ్యులైనటువంటి అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. 3 సంవత్సరాల నుండి పీఎఫ్ డబ్బులు కట్టకుండా ఉన్నటువంటి అధికారి ఏం చేస్తున్నారు మున్సిపాలిటీలు అని చెప్పేసి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాము. దాదాపుగా 3 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంటే మొన్న 40 లక్షలు 50 లక్షలు వేసామని చెప్తున్నారు. ప్రతి కార్మికుడికి మున్సిపాలిటీలో పీఎఫ్ డబ్బుల కోసం కడిగేస్తున్నారు, కానీ పీఎఫ్లో అకౌంట్లో జమ చేసే పరిస్థితి లేదు. ఇంత అవినీతి జరుగుతున్నటువంటి పరిస్థితి. వెంటనే పీఎఫ్ డబ్బులను వెంటనే జమ చేయాలని చెప్పేసి సిఐటిగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పీఎఫ్ సంబంధించి కాకుండా కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యం గతంలో కట్టించారు 399. ఇన్సూరెన్స్ కట్టించే పరిస్థితి లేదు. చనిపోతే కానీ ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది. 399 కడితే